ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. స్లోగన్స్ వద్దు ప్లీజ్, దయచేసి స్లోగన్స్ ఇవ్వకండి. రాగండి రాగండి. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ₹1,00,000 పర్సనల్ బాండ్ను కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ వాయిదా పడినట్టు తెలుస్తుంది. అసలు వాయిదా గల కారణాలేంటి? ఈ కేసు విచారణ మళ్ళీ ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంది? ఇటు వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు ఇటు ఇరు వాదనలు విన్న తర్వాత ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా చేసింది. సో అప్పుడు రెండు వైపుల నుంచి కూడా మరోసారి నాంపల్లి కోర్టు వాదనలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫార్ములా ఈ-రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. సో మొత్తం కూడా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, తెలంగాణను ఆనాడు దేశంలోని అగ్రగామిగా ఉంచేందుకు ఫార్ములా ఈ-రేస్ నిర్వహించామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అది కేటీఆర్ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే వాదనలు ఇప్పుడు నాంపల్లి కోర్టులో జరిగాయి. ఇరు వాదనలు విన్న తర్వాత జడ్జి ఆగస్టు 25కు వాయిదా చేశారు. సో అప్పుడు ఇటు మరోసారి వాదనలను విననున్నారు. సో మరోవైపు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటున్నారు కాబట్టి, అవినీతి జరగలేదు ఎక్కడ కూడా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి, అందుకు 25కి వాయిదా చేశారు కాబట్టి ఆ రోజు మళ్ళొకసారి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా వేచి చూడాలి. సో ఏదేమైనా ఈ కేసు కొంత ఉత్కంఠకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ కేసు హాజరైనప్పుడు ఏం జరుగుతుంది, కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో కోర్టు ఏం చెప్పబోతుంది, ఎందుకంటే యాక్చువల్గా ఎక్కడ కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ అంటున్నారు. అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణకు పిలిచింది. సో అట్లా చూసుకుంటే ఏం జరగబోతుంది, కోర్టు ఏం చెప్పబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఎటువంటి ఎవిడెన్స్ పెట్టింది, ఏ ఎవిడెన్స్ ద్వారాగా ఈ కేసు విచారణ కోర్టు చేయనుంది, జడ్జి ఏం తీర్పు చెప్పబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా ఈ కేసు మాత్రం ఆగస్టు 25కి వాయిదా చేశారు. అప్పుడు ఇరు వాదనలు ఉన్నారు. సో ఇక ₹1,00,000 పర్సనల్ బాండ్కి సమర్పించారు కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. ఎందుకంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. సో ఇక హెచ్ఎండిఏ కమిషనర్గా అప్పుడు అరవింద్ కుమార్ ఐఏఎస్ ఉన్నారు. సో బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు కాబట్టి సో వీళ్ళు ముగ్గురు కూడా ₹1,00,000 పర్సనల్ బాండ్ సమర్పించారు. కాబట్టి సో ఈ కేసుకి తర్వాత మరోసారి విచారణకు వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. కేటీఆర్ కూడా ఆగస్టు 25 తారీఖు మరోసారి నాంపల్లి కోర్టుకు ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా హాజరవుతారు. కానీ ఆనాడు ఫార్ములా ఈ-రేస్ కేసు తో ఆనాడు ఎంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయితే పెరిగింది. ఎందుకంటే ఆనాడు ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినప్పుడు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున చాలామంది డెలిగేట్స్ వచ్చారు. ఎందుకంటే ఫార్ములా ఈ-రేస్ వీక్షించేందుకు పెద్ద ఎత్తున డెలిగేట్స్ వచ్చారు. వివిధ కంపెనీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో అప్పుడు హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత అప్పుడు కేసీఆర్ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంతో అద్భుతంగా ఉండేది. సో చూసిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్లో వనరులు అద్భుతంగా ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనేది కూడా చాలామంది ఒక నిర్ణయానికి వచ్చారు. సో అప్పుడు ఫార్ములా ఈ-రేస్
నిర్వహించిన తర్వాత హైదరాబాద్కి అనేక కంపెనీలు పెట్టుబడులు కూడా వచ్చాయి. అందరికీ తెలిసిన విషయం. కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ ఎంత అభివృద్ధి చెందిందో కూడా మనం చూసాం. ఐటీ అభివృద్ధి చెందిందంటే ఇవాళ కేటీఆర్ అని కూడా చాలామంది చెప్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఐటీ రంగం ఎంతో అద్భుతంగా ఉందంటే కేటీఆర్ కారణం అని కూడా చాలా వేదికలలో మనం చూసాం. సో అప్పుడు వివిధ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా వచ్చాయి. కానీ ఆనాడు ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అనేక సందర్భంలో కేటీఆర్ చెప్పారు. కానీ ఫార్ములా ఈ రేసు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించినప్పుడు దానికి ఆనాడు హెచ్ఎండిఏ నుంచి నిధులు కేటాయిస్తే ఎక్కడ కూడా అక్కడ అవినీతి జరగలేదు. ప్రైవేట్కి కంపెనీ కేటాయించినటువంటి డబ్బులు ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని చెప్పేసి అనేక సార్లు సవాల్ కూడా కేటీఆర్ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్నిసార్లు అయినా సరే విచారణ చేయించినా, అదేవిధంగా నాకు న్యాయంపైన నమ్మకం ఉంది, విచారణకు హాజరవుతాను, సో ఖచ్చితంగా చట్టం అంటే గౌరవిస్తాను కాబట్టి అని కూడా కేటీఆర్ అనేక సందర్భాలు చెప్పారు. కానీ అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఫార్ములా ఈ రోజులో అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఎక్కడ అవినీతి జరిగింది ఏంటనేది కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ వాదనలు విన్నారు, అదేవిధంగా కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వాదనలు జడ్జి విన్నారు. ఇరు వాదనలు విన్న తర్వాత ఆగస్టు 25కి వాయిదా ఇచ్చారు. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి ఎవిడెన్స్ అవినీతి జరిగిందంటున్నారు కాబట్టి ఎటువంటి ఎవిడెన్స్ నుంచి మరి వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే మరోవైపు ఇప్పటికే కేటీఆర్ అడ్వకేట్స్ కూడా అదే చెప్తున్నారు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పేసి. కాబట్టి చూడాలి ఆగస్టు 25 తారీఖు విచారణ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ విచారణ సందర్భంగా కేటీఆర్ హాజరవుతారు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందనేది కూడా కొంత ఆసక్తి. ఓకే, థ్యాంక్ యూ సైదులు.